టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఆంధ్రప్రదేశ్కు భారతదేశ సమగ్రతకు భంగం కలగకుండా ఉండడానికి ఎన్ని ఎత్తులైనా వేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించాను. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. ప్రజలకి జవాబుదారీగా ఉంటూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారానికి, వికసిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అవసరమైతే అంటే అందుకనే చెప్తున్నా. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దేశ రాజధాని నగరం దట్టమైన పొగమంచు కమ్ముకుని దృశ్యమానత తగ్గి విమానాల రాకపోకల షెడ్యూల్స్ పై ప్రభావం పడింది. ఫలితంగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రాకపోకలు, నిష్క్రమణలు తప్పనిసరి కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తక్కువ విజిబిలిటీతో విమానాలు మళ్లింపులను ఎదుర్కొన్నాయి. విమానాశ్రయ అధికారులు తక్కువ దృశ్యమాన్యత విధానాలలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు విమానయాన సంస్థలతో విమాన స్థితిని తనిఖీ చేయాలని సూచించారు. హైదరాబాద్ లో ఉప్పల్ కేంద్రంగా పనిచేస్తున్న సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావులతో పాటు సంస్థ యాజమాన్యంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్టుబడిదారుల నుంచి సుమారు 20 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముఖేష్ మండల్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్ట్రీట్ లో రోడ్లు, వీధులను శుభ్రం చేసే కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ముఖేష్ మండల్ తో పాటుగా మరో 17 మంది భారతీయులు కూడా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ వార్తకు ప్రాధాన్యం ఎందుకో తెలుసా? ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో విదేశాల్లో యువత ఉపాధి అంటూ కార్మికులుగా
పంపుతున్నారని ప్రకటన చేయడంతో ఈ వార్తలు వెలుగు చూశాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముఖేష్ మండల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ రోడ్లు, వీధులను చీపురు పట్టుకుని శుభ్రం చేసే కార్మికుడిగా పనిచేస్తున్నారు. ప్రతి నెల ₹1,10,000 వేతనంతో పాటు వసతి భోజనం ఉచితంగా అందుకుంటున్నారని ఆనందంగా ఉందన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో AI, చాట్బాట్, GPT వంటి విభాగాల్లో ఉద్యోగం చేశారని, ఉద్యోగం ద్వారా వచ్చే జీతాన్ని పొదుపు చేసుకునేందుకు రష్యా వచ్చి పనిచేయడమే తన ప్రథమ కర్తవ్యంగా రోడ్లు క్లీనింగ్ చేసే పనిని ఎంపిక చేసుకున్నారని ఒక మీడియా ప్రతినిధికి తెలిపారు. నేను భారతీయుణ్ణి, ఏ ఉద్యోగం అనేది తనకు సమస్య కాదని, పని దేవుడు ఇచ్చిన వరమని, ఎక్కడైనా ఏ పనైనా చేస్తారని, టాయిలెట్లు శుభ్రం చేసే పని కూడా చేస్తానని మండల్ సమర్థించుకున్నాడు. సోమరిలా తిరగకుండా ఉద్యోగం తన బాధ్యతని, సాధ్యమైనంత వరకు పనిచేయడమే తన ముందున్న లక్ష్యమన్నాడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్వహించిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలకు జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులతో జగన్ జన్మదిన వేడుక ప్రాంగణం కిక్కిరిసింది. జగనన్నపై ప్రజల అభిమానం మరింత పెరిగిందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్లపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. మీ సామాన్లు కనపడేలా బట్టలు వేసుకుంటే మీకే ఇబ్బంది. మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతారు, కానీ ఎలాంటి బట్టలు వేసుకుందో దరిద్రమని లోపల తిట్టుకుంటారని సినీ నటుడు శివాజీ అంటున్నారు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.